గురువర్యులందరికీ మరి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చప్పట్లు. 1989 మార్చిలో మన ఆయనము కొందరు 50 ప్లస్లో ఉన్నారు, కొందరు 50కి దగ్గర ఉన్నారు. ఈ యొక్క ఇంటి గొప్ప కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులే కానీ జ్ఞాన జన్మనిచ్చేది ఉపాధ్యాయులు. మన మధ్యలో ఉండడం మనం ఎంతో సంతోషించదగ్గ విషయం, హర్షణీయం, ఆనందదాయకం. ఇది ఒక సుదినం, పర్వదినం. మనం పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక కార్యక్రమము జరిగించట వాళ్ళు వస్తున్నారు, ఫోన్ చేశాము. దయచేసి ఒకసారి సార్లను వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లల చేత ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడుకొని ఉండట హర్షణీయమని తెలియజేయడం జరుగుతుంది. అది కూడా గురువుల సమక్షంలో 8889 అనే బ్యాచ్ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసి లలిత బండరాని మధ్య అందరూ సువర్ణ మనందరం కలిసి వెంటనే అందరూ స్పందించి మీ యొక్క సానుకూలత తెలియజేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి మనం వచ్చిన సార్లందరినీ మన కరతాళ ధ్వనులతో మనము వారిని గౌరవిద్దాం. పురతారు అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు. వెంకటరామచంద్ర గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కోరుతున్నాం. రేంజ్లు ఉంటాయి. సార్కు వెంకటరామచంద్ర సార్ గారిని వ్యాధి చేత అలంకరించాల్సిన విద్యార్థులను కోరుచున్నాము. వారిపై పూలాభిషేకం చేస్తూ పూల వర్షం కురిపిస్తూ మన ఆచార్యుల వారు వేదికలను అలంకరిస్తుండగా మన కరతాళ ధ్వనుల మధ్య జయ జయ ధ్వానాలతో వారికి స్వాగతం పలకాల్సిందిగా మనసారా మిమ్మల్ని కోరుచున్నాను. తర్వాత తెలుగు భాష పండితులు తెలుగు భాష మాతృభాషలోని గొప్పతనాన్ని మనకు చవి చూపించిన మాస్టర్ సత్యనారాయణ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. వందనం, అభివందనం. తర్వాత విజ్ఞాని ప్రజ్ఞాశాలి శ్రీ లంక రాజేశ్వరరావు సార్ గారిని, మా మ్యాథ్స్ టీచర్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారిని తీసుకురావాల్సిందిగా వారిపై పూలాభిషేకం కురిపించాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. ఒక మనమంతా ఆనందించదగ్గ విషయం, మేడం గారు కూడా వచ్చారు. వారు వయోభారం సైతం లెక్క చేయకుండా కొంచెం వారిపై పూల వర్షం చేత పూలాభిషేకంతో వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా నా తోటి విద్యార్థులను కోరడం. సార్ని వేదికపైకి తీసుకురావాల్సిందిగా నా తోటి విద్యార్థులను కోరడమైనది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్.
క్రమశిక్షణ నేర్పినటువంటి మన పిఈటి సార్ శ్రీ వెంకటేశ్వర గారిని వారిని పూలాభిషేకం చేత వారిని స్టేజ్పై వేదిక వద్ద తీసుకురావాల్సిందిగా నా తోటి విద్యార్థులను కోరడమైనది. తర్వాత మన ఉత్పత్తుల ఆధారంగా సవినయంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. వారిని పూలాభిషేకం చేత పూల వర్షం చేత వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो. ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. Your daughters. మా పీడి సార్ వెంకటేశ్వర ఇప్పుడు మనోహర రూప నగరాజధరుణ శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుణ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వెంకటనారాయణ దీవించు వైరాగ్య దివ్య
సదా నన్ను నుడబలుగుతూ పై 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 పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నా పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమతని సగమతని నిగమ నిగమాంతవర్ణిగమనో హరరూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ సదా 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 గని సగమగ సగమగ సనిద సని సదా సగమ గమన మగని గని స మగ సని గమగ స వివిధ నిర్బంధముల వెడల బ్రోయగమము వివిధ నిర్బంధముల వెడల బ్రోయ దడబడ చేతురా దివ్యేంద్రవల్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే 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 దివ్యేంద్రవల్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోరామి నారాయణ నిగమ 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 నిగమాంతవర్ణి నిగమనోహరూప నగరాజ గరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకటనారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరిహర Thank you. ఏడు పదులు దాటిన వయసులో కూడా వారి గాత్రం చేత శ్రీ జీవరెడ్డి సార్ గారికి మరియు రాజేశ్వరరావు సార్కి శిరస్సు వంచి వందనం అభివందనం. వీరంతా 9th క్లాస్. సో వీరిని డాన్స్ కు ప్రిపేర్ కావాల్సిన కోరుతున్నాము. శాస్త్ర ఉపాధ్యాయుని గారు శ్రీమతి పుల్ల పుష్ప ఆల్బర్ట్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పూర్ణ వర్షం చేత వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా నా తోటి విద్యార్థులను కోరుచున్నాము. థ్యాంక్ యూ టీచర్. ప్లీజ్ పుష్పకోమలం హృదయం పుష్పమ్మగా
బాగా లైటింగ్ పడతా పొరుగు చేసేవారు ఉన్నారు. మనందరి ప్రయోజనమును ఆశించి మరి అందరికీ సగర్వంగా వారికి నా పాదాభివందనను తెలియజేసుకుంటున్నాను. వారిని ఇప్పుడు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. జ్ఞాపకం అందించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇది ఒక ఉత్సాహ దినము, ఉల్లాసభరితమైనటువంటిది. మనందరం ఆనందించదగినది. మేడం ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి, సార్ ఇక్కడ చూడండి సార్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. వేదమూర్తులై నాదయోగ సాధకులై పరమొకటే కోరుకున్న ఆ స్వరధనులెవరో తెలిసి తలచి నా ఉపాధికై రాగభావ చాలనలో గతి విడిచి పాడుకున్న నా అభినవ జతినే వలచి మలచి ఈశానులే కొత్త రాగమే వేశానులే ఆది తాళమే పదము నాకు మనుగడ కాగా లయలు జతులు క్రియలు ప్రియము కాగా జగతి నెరిగి సుగమ గతుల నడిగే. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలో స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు. త్యాగ బ్రహ్మము తాళ్లపాక అన్నమయ జపించే భక్తి భావన సురభిళ కృతులే తలచి తరచి నూతనత్వమే కోరుకున్న అభిరుచులే గమనించి నవ్య రీతిలో గమకపులయతో కలిసి మెలిసి సాగేనులే పాటసారిగా సంగీతమే జీవనాడిగా తెలుగు పాట
జగతికి చాట చిలిపి బలపు కలిపి పదము పాడ మనసు నిలిపి మధుర జతుల తేలే బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపదయోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే రే గరి సని పని సనిపమ పని పమ రే గరి నిజరి గరి నిజరి మప సరి మపని సరి మప రే మ పని పమ పని సరి నిజని పని సని పదని పమ రే గరి నిసరిమ నిసరిమ పరిమ పని రేమ పని సమ పని సమ పని సరి गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः
థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇక్కడ చాలా చెప్పండి. అమ్మాయిలు ఎవరు అడిగారా? I love you, Akshin teacher. I love you. Madam, I love you. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara. Brahma, Tasmai Shri Gurave Namaha. ఎక్కడో ఇక్కడే కలిసాము చదువులమ్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, సమయం లేదు. దయచేసి అందరూ తర్వాత మనం సన్మానించబోయే అందరు ఇక్కడ అన్న అన్న అందరు ఇక్కడ చూడండి అన్న అన్న అందరు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం గారు. స్టేజ్ దిగాల్సిన కోరుతున్నాను, అన్యత భావించవచ్చు, సమయం లేదు. మనం ఇంకో సార్ని, మన శ్రీనివాస్ సార్ గారిని మనము సన్మానించే వారమై ఉంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మన సార్లందరూ 70 సంవత్సరాలు పైబడిన వారే. మనమే 50 సంవత్సరాలు పైబడిన వారము. సో మనకే కొంత పేషెన్స్ తక్కువ ఉంటుంది కనుక మనకంటే మన సార్లు, మన గురువులు, మన దైవ సమానులు, మన గురువులను మనము సన్మానించే వారం కనుక దయచేసి త్వరగా మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. సార్లు ఇంకా మాట్లాడాలి, వారి నోట మనకు ఆశీర్వచనాలు మనము పొందాలి కనుక సార్లు ఇంకా మాట్లాడేవారు ఉన్నారు. దయచేసి నా తోటి విద్యార్థులారా అన్యత భావించద్దు. ప్లీజ్ దయచేసి దిగండి, ప్లీజ్ దయచేసి ఒకసారి స్టేజ్ దిగండి. మళ్ళీ తర్వాత మనం కలుసుకుందాం. అందరూ ఉపాధ్యాయుల చేత మనము
మాత్రం చప్పట్లు కొడదాం. మేడం గారిని ఎంకరేజ్ చేద్దాం. 78 వసంతాలు. చిరకాల జ్ఞాపకం కళాశాలకైనా చదువులెన్ని చదివినా బాల్య స్నేహ కుసుమాల పరిమళమే సుమధురము ఆత్మీయత రాగాలు అరుదైన అభిమానాలు వికాసించుబడిలోనే గురు శిష్య బంధము శాశ్వతానుబంధము శిష్యుడెంత ఎదిగినా ఢిల్లీకి రాగైనా తల్లికి తనయుని ఓలే గురువుకు విద్యార్థియే ఈ మధుర భావనలో ప్రియమైన మమకారాలో స్థిరమైనవి గురు శిష్య బంధము శాశ్వతానుబంధము పాఠశాల పురాణి అనుభవం చిరకాల జ్ఞాపకం గురు శిష్య బంధము తరగలేదు మీ స్మృతి ధనిక పేద వ్యక్తి మీ స్మృతి ధనిక పేద వ్యత్యాసాలు చేరలేదు మీ దరికి గురువులను సన్మానించి కారము ప్రదర్శించి ఆదర్శులైనారు గురు శిష్య బంధము శాశ్వతానుబంధము తల్లిదండ్రి తరువాత స్థానము గురువే కదా తరతరాల ఈ భావం సాంఘిక విలువే కదా తల్లిదండ్రి సాంఘిక విలువే కదా విలువలతో జీవించి వినయముతో నడయాడి ధన్యులై నారు గురు శిష్య బంధము శాశ్వతానుబంధము పాఠశాల జీవితం మరపురాని అనుభవం చిరకాల జ్ఞాపకం గురు శిష్య బంధము శాశ్వతానుబంధము థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వందనాలు. మీ యొక్క కారణక్షేమని మైనారిటీ చేశారు. స్టూడెంట్స్ యొక్క సమ్మేళనం మరి మీరందరూ కలిసి కూర్చుని గురువులకు సన్మానం చేసేటువంటి రోజు ఈ రోజు లభించింది మీకు. మేము మీ అందరి మధ్యలో ఉండడం చాలా ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇవాళ April 7th వరల్డ్ హెల్త్ డే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఉప్పల్ విద్యార్థులు ప్రత్యేకంగా 1989 బ్యాచ్ వర్క్ చేస్తున్నారంటే వీరిని మీరు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంగా జీవించి ఉన్నారు, జీవించగలరు అని నేను చెప్తున్నాను. ఇంకా వెల్తీ డేలో మనం ఉన్నాము. ఇప్పుడు క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ ఉన్నాం. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఫార్మేషన్ చేసేది ఏ గుడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అందించేది నాలెడ్జ్. నాలెడ్జ్ సొసైటీలో మనం ఉన్నాము. నాలెడ్జ్ ఈజ్ నాట్ అండ్ ది అక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే విత్ దట్ ఇన్ఫర్మేషన్
హౌ టు మేక్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెర్నింగ్ టు వాట్ టు డూ అనేది నాలెడ్జ్ ఈజ్ లీడ్స్ టు ది పాత్ టు విజ్డమ్. మన వివేకానికి అదొక దారి చూపెడుతుంది. మరి ఇంత మీరు మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానించినందుకు చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ పుల్లా షరాత్ నాకు 1 month 40 days బ్యాక్ ఫోన్ చేసి పెట్టాడు. సో రిజర్వ్ దిస్ అంటే నేను క్యాలెండర్లో నా డైరీలో నోట్ చేసి పెట్టుకున్నాను. నేను నిన్న చూసేటప్పటికీ వాళ్ళ హెల్త్ డే, మళ్ళీ అగైన్ శరత్, మళ్ళీ ప్రభాకర్ సార్ కొడుకు రవి గారు, మళ్ళీ రఘు ఈశ్వరం గుండ్రపల్లె పర్సనల్లీ వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చి నిన్న ఆహ్వానించారు హైదరాబాద్కి వచ్చి. నేను హైదరాబాద్ ఉంటున్నాను. ఎక్కువ శాతం ఉప్పల్లో ఇక్కడ మీకు బయాలజీ, కెమిస్ట్రీ చెప్పి అనేక రకాల సంఘటనలో క్లాస్ రూమే కాకుండా క్లాస్ రూమ్ బయట కూడా మిమ్మల్ని తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సైన్స్ ఫేర్స్ చాలా వరకు దేశ స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది. దక్షిణ భారతదేశ స్థాయిలో ఇక్కడ మన సత్యనారాయణ సార్ ఉన్నాడు, ఆయన కొడుకు శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాస్, ఇంకా చాలా మంది ఉన్నారు. చక్రపాణి సార్ కొడుకు కానీ శివకుమార్, మీరు అందరూ ఎంతో మంది ఇక్కడ. అది కూడా ఒక ప్రత్యేకత ఉన్నదని మీరు నన్ను పిలిచారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం రోజే నా అపాయింట్మెంట్ సెప్టెంబర్ 8 September 1973. That was my remarkable appointment. This is your remarkable day, health day. So అప్పుడు మా గురువు గారులతో నేను కిషన్ రెడ్డి సార్, శ్రీశైలం సార్ ఇక్కడ మాకు హెడ్ మాస్టర్ ఉండే. అప్పుడు ఆయనకు 5 years నాకు మంచి సహకరించాడు, ఎంకరేజ్ చేశాడు సైన్స్లో. కాబట్టి నేను పిల్లలను ఆ రకంగా చేయడం జరిగింది. సైన్సే ఒక ప్రయోగశాల, పాఠమే ఒక ప్రయోగం. ఆ పద్ధతిలో నా గురువులు ఉన్నారు, నేను కూడా ఉపాధ్యాయులు, నేను కూడా విద్యార్థులను అలా రకంగా చేయడం జరిగింది. కాబట్టి విత్ కమిట్మెంట్ మరియు కాన్ఫిడెన్స్తో మనము పని చేయాలి. ఏదైనా కూడా ఇండస్ట్రీ మనం శ్రమిస్తేనే అవుతుంది. మన లోపల కమిట్మెంట్ అనేది ఉండాలి, మనకు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేయలేము. పక్షికి రెక్కలు కల్పించే వరకు మిమ్మల్ని మీకు అటువంటి విజ్ఞానం అందించాం. తర్వాత మీ ఇష్టం, మీకు రెక్కలు వచ్చిన మేము ఎక్కి పెట్టినాం. బజార్లో వెళ్ళా, ఎక్కడ వెళ్ళా, గల్లీలో వెళ్ళా, ఫారెన్ వెళ్ళా, చంద్రమండలం వెళ్ళా, అదంతా మీ యొక్క నిష్ణాతుల మీద, మీ యొక్క వికాసం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం అనేది, కాన్ఫిడెన్స్ అనేది చాలా గొప్పది. కాబట్టి ఏ బర్డ్ సిట్టింగ్ ఆన్ ఇట్స్ బ్రాంచ్ బ్రేకింగ్ ఈజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ దట్ బ్రాంచ్ బ్రేకింగ్, బట్ ఎందుకంటే తన రెక్కల మీదనే తనకు ఆత్మవిశ్వాసం ఉంటుంది. కొమ్మ విరుగుతుంది తనకు తెలుసు, అయినా నేను రెక్కలను పైకి లేపట్టుకుని ఎగిరిపోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంగా పక్షం ఉంటుంది. అలాంటి విజ్ఞానాన్ని కలిగినటువంటి మీరు కూడా ఇవాళ ఎగిరిపోయారంటే విదేశాలలో ఒక్కొక్కరిని మందలిస్తే నేను 7 దేశాలు పోయినా సార్ అన్నాడు. ఆయన 3 దేశాలు పోయినా, 6 దేశాలు పోయినా. ఇవాళ వెంకటేశ్వర్లు, పసుల వెంకటేశ్వర్లు, ఐ రిమెంబర్. తర్వాత రఘు కూడా అన్నీ చెప్పాడు. రవి కూడా వాళ్ళ ఫాదర్ ప్రభాకర్ సార్ ఎంత అత్యంతగా శరీరంలో వాళ్ళు పనిచేసే టీచర్ ఆయనే. మరి వాళ్ళ మదర్ కూడా సిస్టర్ ఆమె లలిత. సైకిల్ మోటార్, రాజదూత్ సైకిల్ మోటార్ ఎంతో కూర్చొని పెట్టుకొని తీసుకొచ్చేది. ఇక్కడ నుంచి ఎందుకు వస్తాను సార్ అంటే, మీరు ఉన్నారు కదా సార్, అక్కడ టీచర్లను వెనుకలాడుకొని ఎవరు బాగా చెప్తున్నారు, ఎక్కడ ఉన్నారని ఆ రోజులలో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చదివించింది. దానికి ఉదాహరణ చెప్తున్న సగర్వమే నేను. అర్థమైందా? అంటే ఇవాళ ఈ రకంగా ఇక్కడి నుంచి నేను ఏదో ఉన్నత స్థాయిలో కాదు, మహిళలు అధైర్యపడద్దు. మహిళలు చాలా గొప్ప జీవితం వాళ్ళది, తొందరగా భయభ్రాంతులకు గురవుతుంటారు. అటువంటి చేయకూడదు. తిరిగడం లభించింది. ఆమె ఎందుకు లభించింది ఏంటి అనేది ఇంటర్వ్యూలో అడిగితే, ప్రపంచ దేశాలలో ఆ ఇండస్ట్రీలో ఆమె ఆ పని చేస్తున్నది కూడా, అంటే ఆమెకు అటువంటి ఆ కిరీటం లభించింది. చాలా ఈ రకంగా మనం వెళ్ళిపోతుంటే మనకు అన్ని జ్ఞాపకాలు వస్తుంటాయి. మరి మనకు ఇక్కడ లక్ష్మీ సార్ ఉన్నాడు, వెంకటేశ్వర సార్ గారు ఉన్నారు, అపాయింట్మెంట్. సో నాది ఇక్కడ లాస్ట్ స్టెప్పింగ్ స్టోన్, వెరీ గుడ్. నియర్ బై కమలాపురే నాది, బట్ ఈవెన్ ఐ యూస్ టు కమ్ అండ్ ఆల్ దట్. సో
మనం స్మార్ట్ యూ మస్ట్ బి స్పెసిఫిక్. ఎస్, మేనేజియబుల్. స్పెసిఫిక్ అంటే దానికి ప్రత్యేకత ఉండాలి. ఏదో ఆచిపాచిగా నేను అది మాట్లాడతా ఇది మాట్లాడతాను కాదు. బీ స్పెసిఫిక్. ఏది చేస్తావో అదే చేయి. అదనుకో ఇది ఒకటి చెప్పి ఒకటి చేసుకు కాదు. స్పెసిఫిక్ ఉండు లైఫ్ లో. మేనేజియబుల్ అంటే నువ్వు దాన్ని వారు బాధ్యులని మనసా వాచా కర్మేనా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జెడ్పీహెచ్ఎస్ సూపర్ 1988-89 అనగా ఇప్పటికీ 35 సంవత్సరాలు పూర్తయిపోయింది. అనగా దాము మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి దాన్ని అక్షరాల విద్యార్థులు పాత విద్యార్థులు పాటిస్తున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ఆర్యోక్తిని కూడా మీ ఉప విద్యార్థులు పాటిస్తున్నారు. ఇక ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఒక దశాబ్దం, ఒక 15 సంవత్సరాల కాలం నుంచి అక్కడ ఇక్కడ జరుపుకుంటున్నారు, మనం చూస్తున్నాం. కానీ మిగతా చోట జరిపేటువంటి కార్యక్రమాల కంటే ఉప్పల్ విద్యార్థులు ఎక్కువ బ్యాచ్లు దాదాపుగా బ్యాచ్లు అనుకుంటాను ఇప్పటికి ఇక్కడ జరుపుకున్నారు. ఇది చాలా అభినందించదగిన విషయము, హర్షించదగిన విషయం, ప్రశంసించదగినటువంటి విషయం. ఇంకో విషయం ఏమిటంటే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆ బ్యాచ్ కు, ఆ 10th క్లాస్ కు చెప్పినటువంటి విద్యార్థులకు బోధించినటువంటి ఉపాధ్యాయులను మాత్రమే సన్మానించడం జనరల్ గా అక్కడెక్కడ జరుగుతుంది. కానీ మీరు అలా కాదు. మీరు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే 6 నుండి 10 తరగతుల వరకు ఏ తరగతిలో బోధించినటువంటి ఉపాధ్యాయుడైనా కూడా మాకు ఉపాధ్యాయులు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని తీసుకొని ఈనాడు మీరు 10వ తరగతిలో బోధించకపోయినప్పటికీ దాదాపు 14 మంది ఉపాధ్యాయులను మీరు గుర్తుపెట్టుకొని మరి సన్మానించింది ఏదైతుందో అది చాలా అభినందించదగిన విషయం. మరొక విషయం ఏమిటంటే జనరల్ గా ఈ ఆత్మీయ సమ్మేళనాలు నేను కొన్ని చోట్ల మొలంగూరులో కానీ కమలాపూర్లో కానీ అక్కడక్కడ నేను గమనించాను, చూశాను, పొందాను కూడా. విషయం ఏంటంటే అందరూ కొన్ని కొడుతున్నారు, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నారు వాస్తవమే. కానీ ఏ ఫంక్షన్ హాల్లో అక్కడ ఇక్కడ జరుపుకుంటున్నారు, అది సరిగ్గా కాదు. కాకుంటే మీలో ప్రత్యేకత ఏంటంటే మీరు 35 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి పాఠశాలలో ఆడి పాడి తర్వాత తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో ఉన్నటువంటి సంబంధాలను మరొకసారి నెమరు వేసుకున్న కొరకు పాఠశాలని వేదికగా తీసుకుని ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇక మీరు జీవితంలో దాదాపుగా స్థిరపడ్డారు. ఇంకా మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీరు జీవితం జరిగిన ప్రవర్ధమానం చెందుతూ ఉన్నతి మీరు సాధించాలని, పురోగతిని సాధించాలని, ఆయా రంగాలలో మరి పదోన్నతులు పొందాలని, అభివృద్ధి చెందాలని మనసా వాచ కర్మ నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి జ్ఞాపకం ఉంచుకొని మరి శ్రమ తీసుకొని అందరినీ పిలిచి సన్మానించినటువంటి కార్యనిర్వాహక వర్గానికి నా శుభాభినందనలు, శుభాశిస్తులు. నేను జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ హలో హలో అయ్యా పూర్వపు విద్యార్థుల కంటే కూడా ఉపాధ్యాయులు చాలా తెలియగలవారైతేనే విద్యార్థులు తెలియగలవాలి. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎంత తెలియగలవారడానికి కారణం ఏంటంటే ఉపాధ్యాయులే. అదే అన్నారు కదా, గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అయిందా? ఇది అందరూ వాడతారు. కానీ గురువును ఎంతవరకు పూజిస్తున్నారు, గురువును ఎంతవరకు అభిమానిస్తున్నారు అనేది ఈ ఆత్మీయ సమ్మేళనంతోనే ఏర్పాటు. నేను శరీరంలో కూడా 15 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ 3 సార్లు సన్మానం జరిగింది. 17 సంవత్సరాలకు 3 సన్మానాలు. ఇక్కడ 12 సంవత్సరాలకు 11 సన్మానాలు జరిగాయి. అంటే మన ఉప్పుడే గ్రేట్. అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి యొక్క చలనం అది ఎవరి ద్వారా వస్తుంది? ఉపాధ్యాయుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఇక ఎక్కువ టైం తీసుకోవద్దని చెప్పిండు. మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటే అందరికి ఆకలి అవుతుంది.
మీరు మా ముందర అన్న చెల్లెలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా అందరూ ఒకసారి కూర్చుండి విందు భోజనం లెక్క 50 ఏళ్ళ తర్వాత మీరు ఒక్కొక్కరు 50 ఉన్నారు. మేము దగ్గర 90, 70, 80 ఉన్నాం. అయినా మమ్మల్ని గౌరవించినందుకు మేము సన్మానించడం కాదు, కానీ గుమిగూడి భోజనం చేసి మీరందరూ ఐకమత్యంగా ఉన్నందుకు చాలా ముదావహం. అంతకుమించి ఎప్పుడు చెప్పలేను. సైన్స్ కనుక ఆరోగ్య దినోత్సవం ప్రారంభించారు. మ్యాథమెటిక్స్ కనుక మ్యాథమెటిక్స్ చెప్పాలి. ఇప్పుడు 89 ఏప్రిల్లో పరీక్ష రాశారు కదా, దాన్ని మనం చూసుకుంటాం. 89 అంటే 8 + 9 + 4, 8 + 9 17 17 + 4 21, 2 + 1 3. 3 అనేది మన యొక్క శాస్త్ర ప్రకారం. మీరు 5వ తరగతి తెలుగు పుస్తకంలో చూస్తారు, ఒక చిన్న శ్లోకం ఉంటుంది. మనం చదువుకున్నాం కదా, మర్చిపోయాం, నేను జ్ఞాపకం చేస్తాను. దానికి నేను చెప్పేది మన్నించండి. చాలా విషయాలు చాలాసార్లు చెప్పాను, నేనేం చెప్పేది అందరికీ ప్రశంసా వాక్యాలు నేనే రాస్తాను. ఈసారి గురించి చెప్పి ఈసారి నా ప్రశంసా వాక్యాలు రాజేష్ అనే రాసుకున్నాను. అయితే అందులో చెప్పినాడు, వాడు చెప్పినాడు నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ న్యూఢిల్లీ నుంచి, తర్వాత అది మధ్యనారెడ్డి, తర్వాత చంద్రబాబు నుంచి స్టేట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అని చెప్పాడు. టోటల్లీ 6 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే మా కాలంలో మీరు చదువుకున్నప్పుడు ఇక్కడ వెంగళాచార్య సార్ మ్యాథ్స్, తర్వాత రామరాజ్ సార్ సైన్స్, జీవన్ రెడ్డి సార్ సోషల్, దాని తర్వాత సత్యనారాయణ గారు హెడ్మాస్టర్ రిటైర్ వారు తెలుగు, ఇంకా మిగతా వాళ్ళ పేరు మీరు చెప్పినందుకు మీరు మన్నించండి. సాయిరెడ్డి సారు గుల్కనూరులోను హుస్నాబాద్లోనూ ప్రసంగించుకుంటూ ఉప్పల్లో ఉన్నంత మంచి స్టాఫ్ ఎక్కడ లేదట. ఆ కాలంలో మీరు చదువుకున్నారు. తర్వాత మీరు సాధించిన అభివృద్ధిలో మీ దీవెన అంట, మా దీవెన కాదు, మీ పరిశ్రమ, మీ కష్టం, యువర్ ఎండీవర్, యువర్ హార్డ్ వర్క్ మిమ్మల్ని తీసుకెళ్ళి మొట్టమొదటి రఘు మలేషియా పోయించినప్పుడు నేను ఎంతో ఇదిగా మా సుబ్బారావు కొడుకే ఆయన, సుబ్బారావు గారు వాళ్ళ తండ్రి బాధ్యం. దాని తర్వాత మన వెంకటేశ్వర్, ఏడు వెంకటేశ్వర్ ఉన్నాడా, ఆయన అమెరికాలో బ్యాంకులో చేసినాడు. వసూల ఉచ్చయ్య గారి తనయుడ కొడుక తిరుగుతూనే ఉంటాడు విదేశాలలో. వీరందరినీ చూస్తే మాకు గర్వకారణం. మేమేదో చేసినామని కాదు, మా కాలంలో వాళ్ళుండి వాళ్ళ హార్డ్ వర్క్ తోటి సాధించుకున్నారు. అయితే ఇక్కడ ఈ పాఠశాల పరిస్థితి చాలా, మీ అందరి కృషి, మీ అందరి తోడ్పాటు ఉంది. ఈ బడిని బ్రతికించండి, ఈ బడిని ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టమని కోరుతూ మీ ఓపికను పరీక్షించాను. ఈ స్వల్పకాలంలో ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు. ఎవరైతే దీని విషయంలో చురుగ్గా పనిచేసినారో వాళ్ళందరి పేరు మీకు తెలుసు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కేంద్ర సార్ గారిని కోరుచున్నాను. కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుతో ఎంతో వ్యయంతో ఈ కార్యక్రమాన్ని మీరు నిర్మించి ఉపాధ్యాయులందరినీ సన్మానించినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. మన సమాజంలో ఇప్పుడు కనబడుతున్నటువంటి వ్యత్యాసాలు ఏమిటో మీకు తెలుసు. ఏంటిదంటే మాకు, మీకు, మీ పిల్లలకు ఎలాంటి వ్యత్యాసం ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి. మా కాలంలో కూడా కేవలం మగవాళ్ళని మాత్రమే చదివించి ఆడవాళ్ళను ఒక 100 తరగతి వరకు చదివించి తర్వాత దేవుడు చేశాడు. ఈ వ్యత్యాసం వల్ల చాలా వరకు మన యొక్క అమ్మాయిలు, యువత, మన యొక్క స్త్రీలు ఎక్కువ అభివృద్ధి చెందలేకపోయారు, ఎక్కువ